హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ అబాకస్ లెర్నింగ్ సిరీస్. నేను బిందు, మీ అబాకస్ ట్రైనర్ని. ఈరోజు నుంచి మనం స్టెప్ బై స్టెప్ అబాకస్ గురించి నేర్చుకుందాం. ఈ కోర్స్ పూర్తిగా బిగినర్స్ కోసం కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా ఒక ప్రశ్న, అబాకస్ అంటే ఏంటి? అబాకస్ అనేది మ్యాథ్స్ లెర్నింగ్ టూల్. సో ఈ అబాకస్ లెర్నింగ్ వల్ల కాన్సన్ట్రేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, లాజికల్ థింకింగ్ ఇంప్రూవ్ అవుతుంది, ఇంకా రీజనింగ్ స్కిల్స్, విజువలైజేషన్ స్కిల్స్, లిజనింగ్ స్కిల్స్, స్పీడ్, యాక్యురసీ, కాన్ఫిడెన్స్, వాట్ నాట్, ఇవన్నీ కేవలం అబాకస్తోనే బిల్డ్ అవుతాయి. దీని సహాయంతో పిల్లలు ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ వంటి లెక్కలను వేగంగా చేయడం నేర్చుకుంటారు. యాక్చువల్గా అబాకస్ అనేది ఒక కంప్లీట్ బ్రెయిన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. Now let's take a look on our abacus tool. This is our abacus. In this abacus we have different parts. This is the frame of abacus and this can be called as bar. Here we can see the lines. These vertical lines can be called as rods. This is the first rod, second rod, third rod and so on. These are all the rods in our abacus. And finally these are the beads. Here two types of beads are there in our abacus. These are all the upper beads and these are all the lower beads. These dots can be called as home points. If when we start our calculation, we have to select first our home point in this abacus. In this lower bead section, each bead carries value 1. Every bead can be considered as 1. In the upper bead section, each bead carries value 5. This is 5, this is 5, this is 5. These are all values carrying 5. At the same time, these are all carries the value as 1. మనం ఎప్పుడైతే క్యాలిక్యులేషన్ అనేది స్టార్ట్ చేస్తామో ఫస్ట్ మనం మన హోమ్ పాయింట్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ అన్ని బిట్స్ని డ్రాగ్ అవుట్ చేసుకోవాలి. సో ఇలా డ్రాగ్ అవుట్ చేసుకోవడం వల్ల ఇప్పుడు మన అబాకస్ మీద వాల్యూ అనేది 0 ఉంది. సపోజ్ నేను ఇప్పుడు క్యాలిక్యులేషన్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను అనుకోండి. సో నేను ఫస్ట్ హోమ్ పాయింట్ని సెలెక్ట్ చేసుకుంటాను అనమాట. సో ఇప్పుడు నేను బేసిక్గా నా హోమ్ పాయింట్ ఇది అని సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి. సో నా క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో నేను క్యాలిక్యులేషన్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఫస్ట్ నేను నా హోమ్ పాయింట్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దిస్ ఈజ్ మై హోమ్ పాయింట్ హియర్. ఇక్కడ నేను ఇప్పుడు వాల్యూస్ ఇస్తున్నాను చూడండి. సో ఇప్పుడు నేను దీనికి 1 బీడ్ని యాడ్ చేశాను. సో 1 బీడ్ని యాడ్ చేశాను కాబట్టి దీని వాల్యూ వచ్చి 1. నెక్స్ట్ 1కి ఇంకొక బీడ్ యాడ్ చేశాను. సో దిస్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ 2. నెక్స్ట్ ఇంకొక బీడ్ని యాడ్ చేస్తున్నాను. సో దిస్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ 3. అండ్ ఫైనల్లీ 4th బీడ్. So first bead, second bead, third bead, fourth bead and these all are the complete the value of 4 అన్నమాట. సో మనం చెప్పుకున్నట్టు ఇందాక ఇక్కడ ఈచ్ బీడ్ అనేది వాల్యూ 1గా కన్సిడర్ చేసుకుంటే అలాగే ఈ అప్పర్ బీడ్ అనేది వాల్యూ 5గా కన్సిడర్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను 5 యాడ్ చేశానంటే కిందకి హోమ్ పాయింట్కి టచ్ చేశాను అనమాట. ఎప్పుడైతే మనం వాల్యూని యాడ్ చేస్తున్నామో అప్పుడు ఖచ్చితంగా హోమ్ పాయింట్ దగ్గరికి బీడ్ అనేది టచ్ అవుతూ ఉండాలి. లేదు ఇలా చేశాను, సో ఇక్కడ బీడ్ టచ్ అయిందా హోమ్ పాయింట్కి? లేదు కదండి, గ్యాప్ ఉంది కదా. సో మనం దీన్ని 1గా కన్సిడర్ చేయాలి. సో వాల్యూ అనేది ఇక్కడ 0గానే కన్సిడర్ చేయబడుతుంది. ఎప్పుడైతే మనం వాల్యూని హోమ్ పాయింట్కి టచ్ చేస్తామో అప్పుడే ఆ వాల్యూ అనేది కన్సిడర్ చేయబడుతుంది. మనం క్యాలిక్యులేషన్ అనేది మన కన్వీనియన్స్గా ఏ హోమ్ పాయింట్ అన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు, అదేం తప్పులేదు. సో మనం వాల్యూస్ ఇచ్చాక దాన్ని అలాగే రీడ్ చేయడం నేర్చుకోవాలి. హోమ్ పాయింట్ దగ్గర నుంచి వాల్యూస్ ఎలా కన్సిడర్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇది నా హోమ్ పాయింట్ అనుకున్నాను అనుకోండి. సో దిస్ ఈజ్ ద 1's ప్లేస్. లెఫ్ట్ సైడ్ ఉన్న ఈ నెక్స్ట్ రాడ్ని మనం 10's ప్లేస్గా కన్సిడర్ చేస్తాం. అలాగే ఈ 10's ప్లేస్కి లెఫ్ట్ సైడ్ ఉన్న రాడ్ని మనం 100's ప్లేస్గా కన్సిడర్ చేస్తాం. సో దిస్ ఈజ్ మై హోమ్ పాయింట్. దిస్ ఈజ్ ద ఫస్ట్ 1's ప్లేస్, వీ హ్యావ్ టు కన్సిడర్ ఇట్. అండ్ దెన్ దిస్ ఈజ్ ద 10th ప్లేస్, 100's ప్లేస్, 1000's ప్లేస్ అండ్ సో ఆన్. మనం ఎప్పుడైతే ఒక హోమ్ పాయింట్ని కన్సిడర్ చేస్తామో ఆ హోమ్ పాయింట్ నుంచే 1's ప్లేస్, 10's ప్లేస్, 100's ప్లేస్, 1000's ప్లేస్ అండ్ సో ఆన్ అని వాల్యూస్ని ఇచ్చుకోవాల్సి ఉంటుంది. అది బేసిక్. ఇప్పుడు నేను వాల్యూస్ని యాడ్ చేయడం చూపిస్తాను. సో దిస్ ఈజ్ మై హోమ్ పాయింట్.
Remember, this is my home point. I am adding 1, adding 2, adding 3, adding 4, adding 5, adding 6, adding 7, adding 8, and finally adding 9. సో ఇక్కడ 1 to 9 వాల్యూస్ అనేది మన హోమ్ పాయింట్లో యాడ్ అయిపోయినాయి. సో ఇప్పుడు మనకి 10 కావాలి. హోమ్ పాయింట్ దగ్గర యాడ్ చేయడానికి కుదరదు. వై? బికాస్ ఇక్కడ 9 వాల్యూస్ని యాడ్ చేయడానికి మాత్రమే కుదురుతుంది. సో దిస్ ఈజ్ ద వన్స్ ప్లేస్. మనం ఇప్పుడు టెన్స్ని యాడ్ చేయాలి అంటే మీకు చెప్పాను కదా, దిస్ ఈజ్ ద వన్స్ ప్లేస్, టెన్స్ ప్లేస్, హండ్రెడ్స్ ప్లేస్ అండ్ థౌజండ్స్ ప్లేస్ అండ్ సో ఆన్ అని. సో ఇప్పుడు మనం టెన్స్ ప్లేస్ని యాడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 10ని యాడ్ చేయాలి అంటే this is the value we consider in the ones place as 0 and we consider the tens place as 1. So this is the value of 1 in our tens place. So we can be called it as 1 0, that is 10. So value of 10 ni ela add cheyalane chusaru kada. Ippudu nenu value of 20 2 0, value of 30 3 0, value of 40 4 0. So value of 50 ante ela upper b ni move cheyali. Ippudu గుర్తుపెట్టుకోండి, అప్పర్ బీడ్ని మూవ్ చేయాలి. సో దిస్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ 50. సో ఇది నా హోమ్ పాయింట్. ఇది ఎప్పుడు మర్చిపోకూడదండి, ఇది హోమ్ పాయింట్ అవుతుంది. సో వాల్యూని మనం రీడ్ చేసేటప్పుడు లెఫ్ట్ నుంచి రైట్కి మాత్రమే రీడ్ చేయాలి. రైట్ నుంచి లెఫ్ట్కి రీడ్ చేయడం అనేది రాంగ్ మెథడ్ అది. ఫస్ట్ మనం 5, దిస్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ 5 ఈజ్ ఇన్ అవర్ టెన్స్ ప్లేస్ అండ్ 0 ఈజ్ ఇన్ అవర్ వన్స్ ప్లేస్. సో వీ కెన్ బి రీడ్ యాజ్ 50 దిస్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ 50 ఇన్ అవర్ అబాకస్. నెక్స్ట్ we add 60, this is 60. Next we add 70, this is 70. Next we add 80, this is 80. Next we add 90, this is 90. Got it? నెక్స్ట్ ఇప్పుడు 100 యాడ్ చేయాలంటే ఏం లేదండి, హోమ్ పాయింట్ ఏదైతే మనం అనుకున్నామో హోమ్ పాయింట్ అనేది మన వన్స్ ప్లేస్ కదా. this is the tens place and this is the hundreds place. So we add here 1 as our value 100 in our abacus. So this is read as 100. This is the hundreds value in our abacus. For example, ఇప్పుడు 200 యాడ్ చేయాలనుకోండి, 200, this is 300, this is 400 400, this is 100 100, this is 200 200 and this is 300 300 and this is 400 400. సో ఇది అబాకస్లో వాల్యూస్. నెక్స్ట్ 500 యాడ్ చేయాలంటే అగైన్ మనం అప్పర్ బీట్ సెక్షన్కి వెళ్ళాలి. సో దిస్ ఈజ్ మై హోమ్ పాయింట్, దిస్ ఈజ్ వన్స్ ప్లేస్, దిస్ ఈజ్ టెన్స్ ప్లేస్ అండ్ దిస్ ఈజ్ హండ్రెడ్స్ ప్లేస్. హియర్ హండ్రెడ్స్ ప్లేస్లో నేను 500 యాడ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి సో 5 అనే బీడ్ క్యారీ చేసేది ఏది అంటే అప్పర్ బీడ్. సో అప్పర్ బీడ్ని నేను ఇప్పుడు మూవ్ చేశాను మన హోమ్ పాయింట్ సైడ్కి. ఓకేనా? సో దిస్ ఈజ్ 500, దిస్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ 500. అండ్ నౌ ఇప్పుడు చూద్దాం చిన్న వాల్యూస్ని ఎలా అసైన్ చేయాలి ఈ అబాకస్ టూల్ మీద అనేది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 12 అనే వాల్యూని యాడ్ చేస్తాను. 12 అంటే ఏంటండి, టెన్స్ ప్లేస్లో 1 అండ్ వన్స్ ప్లేస్లో 2 ఉంటుంది. సో దిస్ ఈజ్ మై హోమ్ పాయింట్ అండ్ దిస్ ఈజ్ మై టెన్స్ ప్లేస్ వన్స్ ప్లేస్. సో ఇన్ అవర్ టెన్స్ ప్లేస్ ఐ ఆమ్ యాడింగ్ 1, ఇన్ అవర్ వన్స్ ప్లేస్ ఐ ఆమ్ యాడింగ్ 2. సో దిస్ ఈజ్ వాల్యూ ఆఫ్ 12. నెక్స్ట్ adding 33, ఇది నా హోమ్ పాయింట్. దిస్ ఈజ్ వన్స్ ప్లేస్ అండ్ దిస్ ఈజ్ మై టెన్స్ ప్లేస్. I am adding now 30, this is my 30 and 3, this is my 3. So 33. Next 43. So ones place, tens place, here I am adding 40, in our ones place I am adding 3. So this can be read as 43. This is 43 in our abacus too. Now ఇప్పుడు సమ్ మోర్ వాల్యూస్ గురించి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం పెద్ద నెంబర్స్కి వెళ్దాం కొంచెం. సో ఇప్పుడు మనం వన్స్ ప్లేస్లో టెన్స్ ప్లేస్లో వాల్యూస్ని పెట్టడం చూసాం కదా. ఇప్పుడు హండ్రెడ్స్ ప్లేస్ నుంచి వాల్యూస్ని ఎలా పెట్టాలో చూద్దాం. సో దిస్ ఈజ్ మై, ఐఎమ్ ఆల్వేస్ కన్సిడరింగ్ దిస్ ఈజ్ మై హోమ్ పాయింట్ and I am considering this as my home point. So this is ones place, this is tens place, this is the hundreds place. Now 134. So in our hundreds place I am adding 1, in our tens place I am adding 3, in our hundreds place I am adding 4. So this is 134. Understand? This is 134. Let me explain you once again. So I am in our abacus I am adding 134 value in our abacus. So this is my home point and this is my ones place, this is tens place and this is
hundreds place. In our hundreds place I am adding 1. In our tens place I am adding 3. In our hundreds place I am adding 4. So this is 134. This is the value of 134. Now I am adding 434. 434, this is my home point, and this is the ones place, tens place, hundreds place. I am adding here 4. I am adding here in our tens place 3, and I am also adding here in our ones place as 4. So this is can be read as 434. This is the value of 434. And next 546. 500, got it? This is my home point. So 546 అంటే చూడండి, ఇటు 5 ఇది 1. సో దిస్ ఈజ్ ద టోటల్ వాల్యూ ఆఫ్ 6. సో 546, got it? 546. మనం కంపల్సరీగా యాడ్ చేస్తున్నాము అంటే ఈ హారిజెంటల్ బార్ ఏదైతే ఉందో దానికి ఖచ్చితంగా టచ్ అవ్వాలండి బీట్స్ అనేది. వెన్ వీ సబ్ట్రాక్ట్, ఏం లేదు, అడిషన్కి సబ్ట్రాక్షన్కి చిన్న వేరియేషన్. వెన్ వీ యాడింగ్, దెన్ వీ మూవ్ ద బీట్స్ టువర్డ్స్ ది బార్. వెన్ వీ సబ్ట్రాక్టింగ్, మూవ్ ద బీట్స్ అవే ఫ్రమ్ ది బార్. సో ఇప్పుడు మనం వాల్యూస్ చూసాం కదండి. సో దిస్ ఈజ్ అవర్ అబాకస్ బేసిక్స్. సో ఇప్పుడు మనం వాల్యూస్ని రికగ్నైజేషన్ చేయడం చూసాం. ఓకే అండి, ఈరోజు అబాకస్ లెర్నింగ్ సిరీస్ డే 1లో భాగంగా వాట్ ఈజ్ అన్ అబాకస్ అండ్ ద బెనిఫిట్స్ ఆఫ్ అబాకస్ అండ్ హౌ టు పుట్ వాల్యూస్ ఇన్ అవర్ అబాకస్ అనేది తెలుసుకున్నాం కదండి. నెక్స్ట్ క్లాస్లో హౌ టు హోల్డ్ అవర్ అబాకస్, అబాకస్ని ఎలా హోల్డ్ చేయాలో ఖచ్చితంగా ఆ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే అబాకస్ని హోల్డ్ చేయడం ద్వారానే ఒక సర్టన్ స్టేజ్కి వచ్చాక వితౌట్ అబాకస్ అనేది కూడా మనకి క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది ఈజీ అవుతుంది. సో హౌ టు హోల్డ్ అబాకస్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో అందరూ స్కిప్ కాకుండా నెక్స్ట్ వీడియోని వాచ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.